ఈ రోజు కార్తీక పౌర్ణమి అని 4 గంటలకు నిద్ర లేచాను. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎన్ని చీమలు ఉన్నాయో. అందులో పెద్ద చీమలు. ఇవి చేపట్టి నాకు రోజు 10 నిమిషాలు పని లేట్ అవుతుంది. ఎందుకంటే ఇల్లు శుభ్రం చేద్దాము అంటే దబక్కన వీటి ప్రాణానికి ఏమైనా అవుతుందేమో అని కొంచెం పంచదార ఇలా పెట్టేస్తాను. ఇంకా అవే మెల్లగా వెళ్ళిపోతాయి. అందరు కుక్కలు పక్షులు పెంచుకుంటే నేనేమో నల్ల చీమలు పెంచుతున్నాను. ఒక 15 రోజుల నుండి నాకు ఇదే పనండి. వాటి వల్ల మాకేమి ఇబ్బంది లేవు. అవి ఏమి పాడు చేయవు కూడా. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు అక్కడక్కడ చీమ ఉన్నా కూడా చేతుల మీద ఎక్కించుకొని మరొక చోట పెట్టి ఇల్లు తుడుచుకుంటూ వస్తా. ఇంక ఈ రోజు స్పెషల్ అయిన వీడియోలోకి వెళ్దామా. ఇల్లంతా శుభ్రం చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి బయట ఉన్న తులసి కోటకు పూజ చేయడానికి బయటకు వచ్చాను. ఎవరు లేరు, కొంచెం భయంగానే ఉంది. 365 ఒత్తులు వెలిగించడానికి అన్ని రెడీ చేసుకుంటున్నా. కార్తీక పౌర్ణమి అంటేనే పూర్ణచంద్రుడి కిరణాలు పడేటట్లు దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగిస్తే సాక్షాత్తు శివపార్వతులు లక్ష్మీనారాయణుడు మన ఇంట కొలువై ఉంటారు. నన్ను ఒకసారి చూడండి, నేను భుజం మీద కండ వేసుకున్నాను కదా, అలా ఎందుకు అంటే మన భర్త కూడా మనతో పాటు పూజ చేస్తున్నట్లు. ఈ రోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకున్నా. ముందుగా చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నానండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.